ఒక ముసలాయన రోజు ఒక కేఫ్కి వచ్చి 2 కాఫీలు ఆర్డర్ చేసినాడు. కానీ తను ఒక్కడే కూర్చొని తాగేది. ఒకరోజు ఆ వెయిటర్ చూసి తట్టుకోలేక, తాత నువ్వు ఒక్కడివే కదా, మరి నీకు 2 కాఫీలు ఎందుకు అని అడుగుతాడు అనమాట. దానికి ఆ పెద్ద ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి, ఒకటి నా కోసం, ఇంకొకటి నా భార్య కోసం. తను చనిపోయి 5 ఏళ్ళు అయినా ఆమెకు ఇష్టమైన ఆ కాఫీ వాసన చూస్తుంటే నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుందిరా అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ వెయిటర్ చూస్తే అక్కడున్న 2వ కప్పు కాఫీ కూడా తాగి లేదు. కానీ పక్కన ఒక పేపర్ మీద ఇట్లా రాసింది, నిజానికి నాకు కాఫీ తాగే అలవాటే లేదు. నా వైఫ్కి కాఫీ అంటే ప్రాణం. ఆమె జ్ఞాపకాలను ఆస్వాదించడానికి ఈ చేదు కాఫీని కూడా ఇష్టంగా తాగుతున్నా అని ఆ పేపర్ మీద రాస్తున్నాను. చూసిరా, ప్రేమ అంటే ఇది. కానీ ఇవాళ రేపు ఏమవుతుంది, పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ రాను ఎక్కడికి పుట్టిందో అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడికి, పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి చేసుకోబోయేటోళ్ళని చెప్తున్నా, ఒకసారి నీ భార్య ప్లేస్లో ఉండి ఆలోచించండి కదా. పాపం వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో గారాబంగా పెంచుకొని అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి నీ చేతిలో పెడితే ఇవన్నీ నువ్వేం పట్టించుకోకుండా ఇంటికి వచ్చిన ఆడపిల్లను రోజు ఏడిపిస్తే ఎట్లుంటుందో చెప్పాలి. పాపం ఇక్కడ వాళ్ళ పాప ఏడుస్తుందంటే ఏమి చేయలేక ఆ తల్లిదండ్రులు పడే నరకం పగడు కూడా రావు. ఇంకొంతమంది ఉంటారు, ఏకంగా భార్య మీద చేయి చేసుకుంటారు. ఒక మాట చెప్తున్నా వినండి, నా దృష్టిలో భార్యను కొట్టేటోడు ఒక పెద్ద వేస్ట్. అదే నీ సొంత అక్కను, చెల్లెను వాళ్ళ హస్బెండ్ ఇట్లనే కొడితే నువ్వు ఊరుకుంటావు? ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్నీ వదిలేసి నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకు నువ్వు తప్ప ఇంకో ప్రపంచమే ఉన్నది. నువ్వే ప్రేమగా చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి. ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఇంట్లో నీళ్లు తిరిగితే ఆ ఇల్లు ఇప్పటికీ బాగుంటుంది. కొందరు అనుకుంటారు, భార్య మాట వింటే ఏమైపోతామో. ఏం కావరా నాయన, భార్య మాట విని చెడిపోయినోడు ఈ చరిత్రలో లేడు. ఎందుకంటే నీ గెలుపులు నీకంటే ఎక్కువ కోరుకునేది ఆమె మాత్రమే. తప్పులు చేయకు, బాధ్యత ఉండు. నువ్వు మంచి హస్బెండ్ కాలేకపోతే రేపు నీ పిల్లల దృష్టిలో కూడా ఒక మంచి తండ్రి కూడా కాలేదు. సో మనందరం ఆ ముసలాయనను చూసి నేర్చుకుందాం. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. వీడియో వస్తే లైక్ చేయండి. కుదిరితే ఈ వీడియోని ఎవరెవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేయండి.